ఐరోపా ఆఫ్రికా ఖండాలను కలిపే వంతెన ఎందుకు లేదు? ఐరోపా ఆఫ్రికా మధ్య ఉన్న ఈ 14 కిలోమీటర్ల దూరాన్ని చూడండి. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇక్కడ ఒక వంతెనను నిర్మించలేకపోయింది. స్పెయిన్లోని మిరాడోర్ డెల్ ఎస్ట్రిచో అనే ప్రదేశం నుంచి చూస్తే ఆఫ్రికాలోని మొరాకో దేశానికి చెందిన జబెల్ ముసా పర్వతం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్పెయిన్ మొరాకో మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి వెడల్పు కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. అంటే ముంబై నుంచి నవీ ముంబై ఉన్నంత దూరం అన్నమాట. వాహనాల రద్దీ లేకపోతే అరగంటలు ఈ దూరాన్ని సులభంగా దాటొచ్చు. ఈ రెండు దేశాల మధ్య ఒక వంతెన లేదా సొరంగం నిర్మిస్తే ఐరోపా నుంచి ఆఫ్రికా కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఇది స్పెయిన్ మొరాకో దేశాలకే కాదు, ప్రపంచం మొత్తానికి ఎంత ప్రయోజనమో ఒక్కసారి ఊహించండి. ఈ సముద్ర మార్గం గుండా ప్రతి సంవత్సరం దాదాపుగా 1,00,000 నౌకలు, అలాగే 18,000 చమురు నౌకలు ప్రయాణిస్తాయి. ప్రపంచంలోని 33% చమురు, సహజ వాయువులు, అలాగే 50% వాణిజ్యం ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఐరోపా సమాఖ్యకు చెందిన 80% వస్తువులు కూడా ఈ 14 కిలోమీటర్ల మార్గం ద్వారానే రవాణా అవుతాయి. ముడి సరుకులు, బట్టలు, వాహనాలు, ఇతర పరికరాలు అన్నీ దీని గుండానే వెళతాయి. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని అనేక దేశాలు ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అయినా సరే గత 100 సంవత్సరాల్లో ఏ దేశం కూడా ఈ రెండు ఖండాలను కలుపుతూ వంతెన నిర్మించలేకపోయింది. అసలు ఎందుకు నిర్మించలేకపోయారు? పొడవైన సొరంగాల విషయానికి వస్తే ఇక్కడ వంతెన నిర్మించడం అంత అసాధ్యమైన పనేం కాదు. చైనా దేశం దీనికంటే 4 రెట్లు పెద్దదైన వంతెనను ఇప్పటికీ నిర్మించింది. హాంకాంగ్, జుహై, మకావుల కలిపే వంతెనను కేవలం 9 సంవత్సరాల్లో పూర్తి చేసింది. పొడవైన సొరంగాల విషయానికి వస్తే ప్రపంచంలో ఇలాంటి చాలా నిర్మాణాలున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను కలుపుతూ 50 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగం నిర్మించారు. ఇది 1990 సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా పేరుగాంచింది. దీన్ని కేవలం 6 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేశారు. కానీ స్పెయిన్, మొరాకో దేశాలను కలిపే పని మాత్రం గత 100 సంవత్సరాలుగా అలాగే ఉండిపోయింది. 2 ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దక్కించుకున్నాయి. ఈ సంస్థలు స్విస్ ఆల్ప్స్ లాంటి కష్టమైన ప్రాంతాల్లో కూడా అద్భుతాలు చేశాయి. స్విస్ ఆల్ప్స్ పర్వతాల కింద 57 కిలోమీటర్ల పొడవైన రైలు సొరంగాన్ని $11 బిలియన్ ఖర్చుతో నిర్మించారు. కానీ ప్రపంచంలోని గొప్ప ఇంజనీర్లందరూ జిబ్రాల్టర్ జలసంధి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతున్నారు. ఇక్కడ ప్రతి ఆలోచన విఫలం అవుతోంది. ప్రతి ఇంజనీర్ ప్లాన్ కాగితాలకే పరిమితం అవుతుంది. ఎందుకు? 1920వ సంవత్సరంలో జర్మనీకి చెందిన హెర్మన్ సోల్గెర్గే అనే ఒక వాస్తు శిల్పి ఒక సాహసోపేతమైన ప్రణాళికను ప్రతిపాదించాడు. మధ్యధరా సముద్రాన్ని ఖాళీ చేసి అట్లాంట్రోపా అనే కొత్త ఖండాన్ని సృష్టించాలని ఆయన అనుకున్నాడు. జిబ్రాల్టర్ జలసంధి వద్ద ఒక జల విద్యుత్ ఆనకట్ట నిర్మిస్తే బాగుంటుంది అనుకున్నాడు. దీని ద్వారా మధ్యధరా సముద్రం నీటి మట్టాన్ని 660 అడుగుల మేర తగ్గించొచ్చని అన్నాడు. అప్పుడు సముద్రం కింద ఉన్న భూమి బయటకు వస్తుంది. తర్వాత ఆఫ్రికా, ఐరోపా ఖండాలు భౌతికంగా కలిసిపోతాయి. అంతేకాకుండా ఈ ఆనకట్ట ద్వారా 2 ఖండాలకు అవసరమైన విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయొచ్చు. హెర్మన్ తన ప్రణాళికకు ప్రాజెక్ట్ అట్లాంట్రోపా అని పేరు పెట్టాడు. ఇది చాలా బాగా ఆలోచించి వేసిన ప్రణాళిక. మధ్యధరా సముద్రంపై ఒక ఆనకట్ట నిర్మించాలంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం 7 ఆనకట్టలు కట్టాలని కూడా ఆయన గుర్తించాడు. ఉదాహరణకు నల్ల సముద్రం నీటి మట్టాన్ని నియంత్రించడానికి టర్కీ, గ్రీస్ సరిహద్దులోని ఒక ఆనకట్ట కట్టాలి. అలాగే నీటి ప్రవాహాన్ని నిర్వహించడానికి సిసిలీ, ట్యునీషియా మధ్య మరో ఆనకట్ట నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. మధ్యధరా సముద్రం నీటి మట్టాన్ని తగ్గిస్తే దానికి అనుసంధానించబడి ఉన్న ఎర్ర సముద్ర నీటి మట్టం అలాగే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నౌకలు ఈ 2 సముద్రాలను ఎలా దాటుతాయి? హెర్మన్ తన ప్రణాళికలో దీనికి కూడా ఒక పరిష్కారం ఆలోచించాడు. 2 సముద్రాల మధ్య ఉన్న సూయిజ్ కాలువను విస్తరించి అందులో ప్రత్యేకమైన నీటి గదులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. దీనివల్ల నౌకలు 2 వేర్వేరు నీటి మట్టాల్లో కూడా ప్రయాణించగలుగుతాయి. హెర్మన్ ప్రణాళిక ప్రకారం ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మధ్య ఈ గదుల వ్యవస్థ నిర్మిస్తారు. నౌక అందులోకి ప్రవేశించగానే ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ తర్వాత బయట నీటి మట్టాన్ని బట్టి గది లోపల నీటిని నింపడం లేదా ఖాళీ చేయడం చేస్తారు. ఆ తర్వాత తలుపు తెరిచినప్పుడు నౌక సులభంగా ఒక సముద్రం నుంచి మరో సముద్రంలోకి వెళ్ళగలుగుతుంది. పనామా కాలువలో కూడా ఈరోజు ఇలాంటి వ్యవస్థనే విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద హెర్మన్ తన ప్రాజెక్ట్ అట్లాంట్రోపా గురించి చాలా నమ్మకంతో ఉన్నాడు. అతను గొప్ప వాస్తుశిల్పి మాత్రమే కాదు, ఒక మంచి కథకుడు కూడా. తన ఉపన్యాసాలు, పుస్తకాల ద్వారా అతను చనిపోయే వరకు ఐరోపా, ఆఫ్రికా ఖండాల భవిష్యత్తు గురించి ప్రజలకు చాలానే చెప్పాడు. కానీ ఏం లాభం? దురదృష్టవశాత్తు ఐరోపా ప్రభుత్వాల చుట్టూ ఎంత తిరిగినా హెర్మన్ ప్రాజెక్టుకు రాజకీయ మద్దతు లభించలేదు. అట్లాంటిక్, మధ్యధరా సముద్రాల లాంటి అల్లకల్లోలమైన నీటిలో 7 భారీ ఆనకట్టలను నిర్మించడం మామూలు విషయం కాదు. ఈ ప్రాజెక్టును పరిశీలించడానికి మాత్రమే $1 బిలియన్ ఖర్చు అవుతుంది. మధ్యధరా సముద్రం మొత్తాన్ని ఖాళీ చేయడం వల్ల అక్కడ సున్నితమైన పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఊహించడం కూడా కష్టం. పైగా ఇది 1920 నాటి మాట. అప్పట్లో ఇప్పట్లాంటి ఆధునిక నిర్మాణాలు లేనే లేవు.
అందుకే 1952లో అలా ప్రయత్నించి 1952లో హెర్మన్ చనిపోయారు. అతని మరణంతో ప్రాజెక్టు అట్లాంట్రోపా కథ కూడా అక్కడికక్కడే ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత 1979లో మొరాకో రాజు హసన్ II, స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ I ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఎలాగైనా 2 దేశాలను కలుపుతామని, ఏదో ఒక మార్గం కనుక్కుంటామని వాళ్ళు తీర్మానించుకున్నారు. దీనికోసం 1980లో వాళ్ళు 2 ప్రభుత్వ సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. స్పెయిన్కు చెందిన SEECECS, మొరాకోకు చెందిన SNED. ఈ 2 సంస్థలు కలిసి జిబ్రాల్టర్ జలసంధిపై వివరంగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టాయి. అనేక సర్వేలు ప్రారంభించారు. వాటిలో 1991లో చేసిన సీ ఆఫ్ నాటిల్ సర్వే చాలా ముఖ్యమైంది. ఈ సర్వేలో నాటిలస్ అనే నౌక నుంచి జిబ్రాల్టర్ జలసంధి అడుగు భాగంలో 5 కిలోమీటర్ల లోతు వరకు తవ్వి అక్కడ రాళ్లను ఉపరితలానికి తీసుకురావాలి. అప్పుడు శాస్త్రవేత్తలు వాటిపై పరిశోధన చేయొచ్చు. కానీ నాటిలస్ తన ఈ మిషన్ను పూర్తి చేయలేకపోయింది. దీని తర్వాత వచ్చే ఏడాది పౌలాస్ అనే మరో నౌకను పంపించారు. కానీ డ్రిల్లింగ్ చేయడానికి కిందకు పంపినప్పుడు రాడ్ విరిగిపోయింది. నౌక వనకడం ప్రారంభించింది. దాంతో వెంటనే మిషన్ను నిలిపేయాల్సి వచ్చింది. దీంతో 2 ప్రాజెక్టులు విఫలమయ్యాయి. దీని వెనుక ప్రధాన కారణం జిబ్రాల్టర్ జలసంధి ఉన్న ప్రదేశం. ఈ జలసంధి ఒక ఇరుకైన మార్గం. దీని కుడివైపున భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న మధ్యధరా సముద్రం ఉంది కాబట్టి అందులో వేడి నీరు ఉంటుంది. ఎడమ వైపున అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇది ఆర్కిటిక్ మంచు కరిగిన చల్లటి నీరు. దీనివల్ల అది క్రిటికల్గా మారుతుంది. ఇన్ని అడ్డంకులున్నా చివరికి 1997 నాటికి లెక్కలేనన్ని ప్రయత్నాల తర్వాత వంతెన నిర్మించడానికి పరిశోధకులు 2 మార్గాల్ని ఖరారు చేశారు. మొదటి మార్గం కాన్యన్ మార్గం. ఇది పుంటా కానల్స్, పుంటా సిరస్ మధ్య అతి చిన్న మార్గం. దీని దూరం కేవలం 14 కిలోమీటర్లు. రెండవ మార్గం పశ్చిమాన ఉన్న థ్రెషోల్డ్ మార్గం. ఇది పుంటా పొలోమా, పుంటా మలబాటా మధ్య ఉంటుంది. దీని దూరం 28 కిలోమీటర్లు. ఒకవైపు ఈ పరిశోధనలు కొనసాగుతుండగానే మరోవైపు స్పెయిన్కు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అమెరికన్ ఇంజనీర్ ఈ ప్రాజెక్టులోని ప్రతి చిన్న విషయంపై కన్నేసుంచాడు. అతని పేరు యూజిన్ సూయి. అతను ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక తిరుగుబాటు వాస్తుశిల్పి. ప్రపంచం మొత్తం ఉక్కు కాంక్రీట్తో వంతెనలు నిర్మిస్తున్నప్పుడు యూజిన్ ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది నీటిపై తేలియాడే వంతెన అనే భావనకు పునాది వేశాడు. ఇందులో బోరింగ్గా ఉండే ఉక్కు స్తంభాలుంటాయి. కాంక్రీట్తో చేసిన పాత పద్ధతి బీమ్లు కూడా అవసరం లేదు. సూయి వంతెన నిర్మాణానికి సంబంధించిన పాత నియమాలను గాల్లోకి విసిరేసి నేలపై కాకుండా నీటిపై తేలియాడే వంతెన డిజైన్ను తయారు చేశాడు. సూయి డిజైన్ చేసిన వంతెన ఒక పెద్ద సముద్ర సర్పంలాగా ఉంటుందన్నమాట. కానీ మెల్లగా సముద్రం కిందకు వెళుతుంది. తద్వారా వాణిజ్య నౌకలు దాని మీదుగా ప్రయాణించవచ్చు. పూర్తిగా 2 మైళ్ళ వరకు ఈ వంతెన నీటి కింద ఒక సొరంగంలాగా ఉంటుంది. ఆ తరువాత కొన్ని కిలోమీటర్ల పాటు ఈ వంతెన నీటి లోపలికి వెళ్ళి సముద్రం మధ్యలో ఒక పెద్ద తేలియాడే కృత్రిమ దీవిలాగా ఉంటుంది. అవును, ఈ ప్రణాళిక ప్రకారం సముద్రం మధ్యలో 3 మైళ్ళ వెడల్పున్న ఒక మానవ నిర్మిత తేలియాడే నగరాన్ని నిర్మించాలనుకున్నారు. అందుకే 24 లేన్ల రహదారులు, అనేక రైల్వే లైన్లు, గాలి మరలు, 23 అంతస్తుల భవనం, పబ్లిక్ గార్డెన్స్, థియేటర్లు, మార్కెట్లు, జలపాతాలు, ఈత కొలనులు, సౌర విద్యుత్ కేంద్రాలు అన్నీ ప్లాన్ చేశారు. ఈ వంతెనపై నీటి ప్రభావం పడకుండా ఉండడానికి దానికి జలనిరోధక కాంక్రీట్, స్టెయిన్లెస్ స్టీల్, అనోడైజ్డ్ అల్యూమినియం మిశ్రమంతో నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇది ఆ కాలానికి చాలా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసిన ఆలోచన. ఇందులో వెన్నెముకలాగా ఒక ప్రధాన భాగం ఉంటుంది. ఇది వంతెనకు చాలా బలాన్నిస్తుంది. దానికి ముందుగా తయారు చేసిన కొన్ని బ్లాక్లు అమర్చబడి ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి వదులుగా కనెక్ట్ చేయబడి ఉంటాయి. తద్వారా నీటి ప్రవాహంలో వంతెన ఊగుతూ తేలుతుంది. దీనివల్ల అది ఒత్తిడిని తట్టుకుంటుంది, విరిగిపోదు. పైగా దీని 2 చివరలను 3 టేబుల్స్ సాయంతో ఒడ్డున కట్టేస్తారు. దీనివల్ల వంతెన మరింత అనువైందిగా మారుతుంది. దీన్ని ప్రపంచంలోని 8వ వింతగా మార్చాలన్నది సూయి కల. 2 ఖండాల మధ్య ఒక కొత్త ఖండాన్ని నిర్మించడం అనేది ఆఫ్రికా నుంచి ఐరోపా చేరుకోవడానికి ఒక మార్గం మాత్రమే. అది ఒక కొత్త గమ్యస్థానంగా మారాలని అతను అనుకున్నాడు. ఈ ఆలోచన చాలా గొప్పగా ఉంది. లాభాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఇక్కడ 2 పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. మొదటి సమస్య డబ్బు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంచనా $1 బిలియన్, అంటే సుమారుగా 85,000 కోట్ల రూపాయలు. రెండో సమస్య ఏంటంటే ఇదే సమయంలో SECCEGSA, SESCED సంస్థలు చేసిన పరిశోధనలు జిబ్రాల్టర్ జలసంధి సముద్ర గర్భం నుంచి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి సూయి లాంటి ఎంతో మంది ఇంజనీర్ల ఆశలపై నీళ్లు చల్లాయి. సర్వే వివరాల నివేదిక ప్రకారం అతి చిన్న మార్గంలో 5 పెద్ద సమస్యలున్నాయని తేలింది. మొదటి సమస్య, ఈ కాన్యన్ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. కానీ దాని లోతు 800 మీటర్లు. అంటే ఈఫిల్ టవర్ను 3 సార్లు ఒకదానిపై ఒకటి పెడితే మునిగిపోతుందన్నమాట. దీన్ని బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న 50 కిలోమీటర్ల ఇంగ్లీష్ ఛానల్తో పోల్చి చూస్తే అక్కడ అత్యంత లోతైన ప్రదేశం కూడా కేవలం 180 మీటర్ల లోతు మాత్రమే.
కానీ క్యాన్యన్ మార్గంలో లోతు దానికంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. ఇప్పుడు దీన్ని ఒకసారి ఊహించుకోండి. ఈ మార్గంలో వంతెన నిర్మించాలంటే ఆ వంతెన ప్రతి స్తంభం 3 ఈఫిల్ టవర్లంతా ఉండాలి. 14 కిలోమీటర్ల పొడవైన వంతెనకు ఇలాంటివి ఎన్నో స్తంభాలు అవసరం కదా. మరి ఇది సాధ్యమేనా? రెండవ సమస్య, ఈ చిత్రంలో మీకు పసుపు రంగు ప్రాంతం కనిపిస్తుంది కదా, ఇది బ్రేసియా. జిబ్రాల్టర్ జలసంధి అడుగున పెద్ద పెద్ద గుంతలున్నాయి. వాటిలో బ్రేసియా, బంకమట్టి నిండున్నాయి. బ్రేసియా అనేది ప్రాథమికంగా బంకమట్టి లాంటి పదార్థంలో చిన్న రాళ్లు, బ్లాక్లు, రాతి ముక్కలు కలిసిన మిశ్రమం లాంటిది. ఇది చాలా మృదువుగా ఉంటుంది. అందుకే ఇది సహజంగా చాలా బలహీనంగా ఉంటుంది. నిజానికి రాళ్ల అధ్యయనంలో ఒక సొరంగం లేదా వంతెన నిర్మించడానికి ఇది అత్యంత బలహీనమైన పదార్థంగా పరిగణించబడుతుంది. పైగా బ్రేసియా బంకమట్టి మిశ్రమం అంటే తడిమట్టితో చిన్న రాళ్లు కలిసినట్లుంటుంది. ఇప్పుడు అలాంటి ఉపరితలంపై డ్రిల్లింగ్ చేయడం, స్తంభాలు నిలబెట్టడం సులభం కాదు. మూడవ సమస్య, ఈ జలసంధి అడుగున మీకు బూడిద రంగులో ఒక పొర కనిపిస్తుంది. ఇది బంకమట్టి బ్రేసియా పొరల కింద ఉన్న పొర. ఇది కఠినమైన శిలతో ఏర్పడింది. ఈ కారణంగా ఈ పొరలు వంతెన లేదా సొరంగం కోసం తవ్వడం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఇలాంటి అనూహ్యమైన ప్రాంతాల్లో వంతెన నిర్మించడం అంటే ఎంత కష్టమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే అంతా బంకమట్టి లాంటి మట్టి ఉంది, రాళ్లున్నాయి. ఇక సొరంగం నిర్మించే విషయానికి వస్తే సాధారణంగా సొరంగాలు చిన్న భూకంపాలను సులభంగా తట్టుకోగలవు. ఛానల్ టన్నెల్లో కూడా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో షాక్ అబ్జర్వర్, బంపర్ సిస్టమ్ కూడా ఉంటుంది. కానీ ఒక ప్రధాన విభజన రేఖ గుండా సొరంగాన్ని పంపడం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ సవాల్. అందులో సరిగ్గా ఈ చిన్న మార్గంలోనే నాటిలస్, పౌలాస్ లాంటి పరిశోధన నౌకలకు కూడా సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు కఠినమైన రాళ్ల వల్ల డ్రిల్లింగ్ యంత్రాలు విరిగిపోతాయి. మరికొన్నిసార్లు సముద్ర ప్రవాహాలకు నౌకలు కొట్టుకుపోతాయి. కనుక ముఖ్యంగా ఈ అతి చిన్న మార్గంలో వంతెన గాని సొరంగం గాని నిర్మించలేరు. చివరిగా మనం బ్రెజిల్ జలసంధిలోని సముద్ర ట్రాఫిక్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. భూమిపై అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో జిబ్రాల్టర్ కూడా ఒకటి. పెద్ద పెద్ద ట్యాంకర్లు, కంటైనర్ నౌకలు, భారీ విమాన వాహక నౌకలు కూడా ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. మరి ఇలాంటి మార్గంలో సొరంగాలు కట్టడం అనేది దాదాపుగా అసాధ్యం కదా. కానీ అసలు విషయం ఏంటంటే స్పెయిన్ వ్యూహాత్మకంగా మొరాకోకు చెందిన 2 ముఖ్యమైన ప్రాంతాలను తన వద్ద ఉంచుకుంది. ఎందుకంటే స్యూటా, మెలిల్లా 2 జిబ్రాల్టర్ జలసంధి ప్రవేశ ద్వారానికి చాలా దగ్గరగా ఉంటాయి. సహజంగానే మొరాకో దీన్ని అంగీకరించదు. ఈ 2 ప్రాంతాల విషయంలో స్పెయిన్, మొరాకో మధ్య దశాబ్దాలుగా విభేదాలున్నాయి. 2008లో కూడా అలాంటి ఒక పెద్ద గొడవ జరిగింది. ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి ముందు అంటే 2008లో స్పెయిన్ రాజు స్యూటా, మెలిల్లాలో పర్యటించాడు. దీనివల్ల మొరాకోకు కోపం వచ్చింది. దానికి ప్రతీకారంగా మొరాకో వెంటనే స్పెయిన్లో ఉన్న తన రాయబారిని వెనక్కి పిలిపించింది. దాంతో స్పెయిన్ మొరాకో అనుసంధాన ప్రాజెక్ట్ అక్కడికే ఆగిపోయింది. దీంతో ఈ 14 కిలోమీటర్లను కలపడానికి వంతెన నిర్మాణం అనేది ఎప్పటికప్పుడు ఏదొక ఆటంకం ద్వారా ఆగిపోతూనే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.